హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఆది బ్లౌజ్ మనకి పర్ఫెక్ట్‌గా ఉంది అనుకున్నప్పుడు ఆది బ్లౌజ్ కొలతల ప్రకారం బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలనేది షేర్ చేస్తున్నానండి. దీనికోసం నేను లైనింగ్ క్లాత్ అయితే 1 మీటర్ తడిపి ఆరపెట్టేసుకొని ఐరన్ చేసేసుకున్నానండి. మధ్యలోకి ఫోల్డింగ్ వేసుకొని ఫోల్డింగ్స్ నా వైపు ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్‌లో వేసుకున్నానండి. ఇది ఆది బ్లౌజ్. ఆది బ్లౌజ్ కరెక్ట్‌గా ఉన్నదా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇక్కడైతే మనకు కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ అంతా కూడా సరిపోయిందని చెప్పారు. కాబట్టి నేను సేమ్ ఇదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు చివర క్రాసులు ఉంటాయి కదండీ! ఈ క్రాసులు కట్ చేసుకోవటం కోసం ఇలా ఒక మార్జిన్ అయితే చివరి వరకు వేసేసుకొని ఈ క్రాస్ పీస్‌లు అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజు ఆది ప్రకారం మనకి ఏ మార్పు చేర్పులు లేవు అనుకున్నప్పుడు మనం ఆది బ్లౌజు ప్రకారం కటింగ్ అయితే వెళ్ళిపోవచ్చండి. మీకు టేప్ కొలతలతో కూడా తర్వాత వీడియోస్‌లో షేర్ చేస్తానండి. కాబట్టి ఛానల్‌నయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే మీకు నేను పెట్టే వీడియోస్ అయితే యూజ్ అయితే లైక్ అయితే చేయండి. ఇప్పుడు కింద నడుం బెల్ట్ అటాచ్ చేస్తాం గదండీ! దానికోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న దాని దగ్గర నుంచి ఇలా బ్లౌజ్ పొడవైతే తీసుకోవాలండి. డాట్ ఉంటుంది కదా! డాట్ దగ్గర నుంచి పైన షోల్డర్ వరకు. ఇప్పుడు లోపల వైపు నుంచి చూపిస్తాను చూడండి. మీకు అర్థమవుతం కోసం నేను డాట్ దగ్గర నుంచి లోపల వైపు చూపిస్తాను చూడండి. ఇలా బ్లౌజ్ పొడవైతే ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలండి. కింద మార్కింగ్ వేసాం కదా! ఆ మార్కింగ్ లైన్ దగ్గర నుంచి ఎంత పొడవొచ్చిందో అంతకి కూడా ఖర్చులతో సహా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు నడుం లూజ్‌కి కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ చివర ఫిట్టింగ్ లైను స్టిచ్చింగ్ ఉంటుంది కదండీ! అటు, ఇటు కూడా ఒక మార్కింగ్ ఇలా అయితే చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలోకి ఫోల్డింగ్ వేసుకోండి. 2 మార్కింగ్స్ ఒక దగ్గరికొచ్చేసేలాగా ఫోల్డింగ్ వేసుకుంటే మనకి నడుం లూజ్ అనేది వస్తదనమాట. ఇలా ఫోల్డింగ్ వైపు నుంచి ఎంతొచ్చిందో అంతకి కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక అంగుళానికి ఒక మార్కింగు, అలాగే ఖర్చులకు కోసం కూడా ఒక 2 అంగుళాలకి మార్కింగ్ వేశానండి. ఆ అంగుళం ఏంటంటే డాట్స్ కోసం అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఫోల్డింగ్ ఎలా వేసామో అదే విధంగా నెక్ లోతు తీయటానికి కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఎనకాల వీపు భాగం ఎంతొచ్చిందో అంత. ఈ కింద మార్కింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఖర్చులు కూడా ఒక పావు ఇంచు పెట్టేసుకుంటే మనకి మెడ లోతు కూడా వచ్చేస్తదనమాట. ఆది బ్లౌజ్‌లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మెడ లోతు కూడా వస్తదండి. ఇప్పుడు నెక్ లోతు మార్కింగ్ అయితే అంటే నెక్ రౌండ్ ఇలా ఆది బ్లౌజు మధ్యలోకి ఫోల్డింగ్ వేసాం కదండీ! 2 షోల్డర్ స్టిచెస్ జాయింట్ మధ్యలోకి ఫోల్డింగ్ వేసేసుకొని 2 కూడా ఒక దగ్గరికొచ్చేలాగా రౌండ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇలా లైనింగ్ క్లాత్ పైన పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని హ్మ్, మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి. మీకు నెక్స్ట్ వీడియోలో అసలు ఆది బ్లౌజు కూడా కొలత పర్ఫెక్ట్‌గా ఉందా? లేదా? అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి? ఎలా మార్కింగ్ వేసుకోవాలి? అనేది కూడా చూపిస్తాను. కాబట్టి మీరు ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు లోపల వైపుకి ఒక పావించు ఖర్చు కోసం ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఫస్ట్ ఆది బ్లౌజ్‌లో ఎంత ఉందో అంతా వేసేసుకున్నాక లోపల వైపుకి ఒక పావించు ఖర్చు కోసం కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత షోల్డర్ వెడల్పు. మార్కింగ్ ఇప్పుడు వేసుకున్నాం గదా! వేసుకున్న దగ్గర నుంచి ఆది బ్లౌజ్‌లో ఎంత షోల్డర్ వెడల్పు ఉందో అంతకి కూడా మార్కింగు ఖర్చులతో సహా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజ్ అయితే హుక్కులు పట్టీ వైపు తీసుకోవాలండి. స్టిచ్చింగ్ లైన్ దగ్గర నుంచి హుక్కుల పట్టీకి ఎంతవరకు ఉందో అంత కరెక్ట్‌గా ఆహ్, మరీ సాగదీసినట్టు కాకుండా కరెక్ట్‌గా పట్టుకొని ఎంతకొస్తే అంతకి మార్కింగ్ వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మా చెస్ట్ లైన్ దగ్గర నుంచి కిందకి చూసారు కదా! ఇలా పెట్టుకుంటే మనకి చంక డౌన్ కూడా మార్కింగ్ వస్తుందండి. అలాగే ఖర్చులతో సహా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎల్ షేప్‌లో బాక్స్‌లాగా అంటే ఎల్ షేప్‌లో మార్కింగ్ అయితే చేసుకోవాలి. సైడ్ స్టిచ్చింగ్ లైన్ ఉంటుంది గదా! అంటే ఫిట్టింగ్ లైన్ దానికి కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ కొంచెం నాకు వంకరగా వచ్చిందని చెప్పేసి ఇంకోసారి మార్కింగ్ అయితే చేస్తున్నానండి. అలాగే ఖర్చుల కోసం 2 ఇంచెస్ చెస్ట్ లైన్ పక్కన దాన్ని కూడా మనం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ అయితే
మార్కింగ్ చేసుకోవాలండి. దీనికోసం ఖచ్చితంగా బిగినర్స్ అయితే ఇలా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకున్నారంటే చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనకి ఆహ్, ఇది యూజ్ చేసామంటే రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోవాలంటే బిగినర్స్‌కి కొంచెం ఇబ్బందవుతుంది కదండీ! ఇలా స్కేల్ ఉందనుకోండి చక్కగా ఈజీగా ఆహ్, ఎల్ షేప్‌లో కలిసేలాగా పెట్టేసుకొని స్కేల్‌ని రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆది బ్లౌజ్‌లోంచి మనకి చంక లూజు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇది 1కి 2 సార్లు చెక్ చేసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఖర్చు కోసం లైను వదిలేసా అంటే రెండో లైన్ దగ్గర నుంచి మనం కొలతయితే తీసుకోవాలండి. ఇక్కడ నాకు కరెక్ట్‌గా వచ్చిందండి. ఇక్కడ మీకు మార్కింగ్ కూడా వేసి మళ్ళీ ఇంకోసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. పై లైన్ వదిలేసి రెండో లైను. అంటే స్టిచ్చింగ్ లైన్ దగ్గర నుంచి మనకి కరెక్ట్‌గా ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ లైను ఇది మనం మార్కింగ్ వేసుకున్న లైన్ కలిసిందా లేదా చెక్ చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ మనం కంపల్సరీ కరెక్ట్‌గా చెక్ చేసుకొని కట్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. అంటే మనకి చెస్ట్ లైను, అలాగే చంక లూజు కూడా సరిపోయే విధంగా సరిపెట్టుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజు ఫిట్టింగ్ షోల్డర్స్ అది కూడా జారకుండా నీట్‌గా వస్తదనమాట. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడొచ్చేసి డాట్స్ కోసం మార్కింగ్ వేశాను కదండీ! ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక పావించ్ అనేది కట్ చేసేసుకుంటే మనకి ముడతలు లేకుండా నీట్‌గా వస్తదనమాట. సైడ్ జాయింట్ల దగ్గర. ఇప్పుడు నేను ఒక చివర బ్యాక్ కట్ చేశాను కదండీ! ఇంకొక చివరొచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. దీనికోసం 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. మనకి కట్ చేసుకున్న దాని ప్రకారం లూజు సరిపోతదా లేదా అనేది ఒకసారి బ్యాక్ పార్ట్ తీసుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు సరిపోదండి. కాబట్టి హ్యాండ్ లూజ్‌కి సరిపోదనమాట. కాబట్టి నేను ఇలా ఈ విధంగా వేసుకున్నానండి. కింద క్రాసులు కట్ చేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఒక సైడు జాయింట్స్ వేసుకుంటే సరిపోతది. మొత్తం 4 వైపులా వేయకండనమాట. కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి మార్జిన్ వేసుకున్నానండి హ్యాండ్ పొడవు దగ్గర. ఎందుకంటే దీనికి బోర్డర్ ఉందండి. కాబట్టి నేను తిరగేసేసుకుంటమే కాబట్టి ఒక పావించు ఒక హాఫ్ ఇంచ్ వేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆది బ్లౌజ్‌లో బ్యాక్ సైడ్ పార్ట్‌తో మనం హ్యాండ్ అనేది మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్‌గా వస్తదండి. ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ నుంచి మార్కింగ్ వేసుకోవాలి. పొడవు ఎంతొచ్చిందో అంత ఖర్చుతో సహా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోవాలండి. వేసుకున్నాక ఈ సైడు ఫిట్టింగ్ లైన్ అనేది ఆహ్, ఒక మార్కింగ్ అయితే హ్మ్. వేసేసుకొని ఖర్చుకు కూడా ఒక మార్కింగ్ వేసేసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్ కర్వ్ స్కేలు యూజ్ చేస్తే కొత్తోళ్ళకైనా సరే చాలా ఈజీగా మనం మార్క్ చేయటానికుంటుందండి. నాకు రైట్ సైడ్ నుంచి కటింగ్ చేయటం అలవాటు కాబట్టి ఇక్కడ మార్కింగ్ స్కేల్ అనేది అంటే హ్యాండ్ కర్వ్ స్కేలు నంబరింగు కింద వైపుకి వెళ్ళిందండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసేసుకొని ఈజీగా చక్కగా కట్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఖర్చులు వదిలేసేసి మనం పెట్టిన మార్కింగ్ కరెక్ట్‌గా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు కరెక్ట్‌గా సరిపోయింది కాబట్టి నేనిక్కడ కట్ చేసేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద హ్యాండ్‌లో ఈ సైడ్ ఇప్పుడు కట్ చేసే దగ్గర పీసులు మిగులుతాయి కదండీ! ఈ పీసులని ఈ సైడు మనకి జాయిన్ చేయాలి కదా! అక్కడ యూజ్ చేసుకోవటానికి ఉపయోగపడతాయండి. ఇప్పుడు హ్యాండొచ్చేసి ఫ్రంట్ లోతు తీయాలి కదా! ఆ లోతు తీయటం కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదొచ్చేసి హ్యాండ్ కర్వ్ స్కేల్‌ని ఉపయోగించి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తదనమాట. చాలా ఈజీ అండి. నేను నెక్స్ట్ షార్ట్ వీడియోస్‌లో కూడా ఈ ఆహ్, ఇంకా క్లియర్‌గా షేర్ చేస్తానండి. కాబట్టి ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ జాయింట్ ఉంటది కదండీ! అందుకని అవి ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఈ పీసులొచ్చేసి నాకు సైడ్ జాయింట్స్‌కయితే సరిపోతాయనమాట. ఇప్పుడు ఓపెన్స్ వచ్చేసి నా వైపు పెట్టుకోవాలండి. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్‌గా అయితే బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చివరన కింద వైపు అటు 2 అంగుళాలు, ఇటు 2 అంగుళాలు ఒక మార్కింగ్ వేసేసుకొని ఫోల్డింగ్ వేసేసుకోవాలండి. నేనైతే మాక్సిమం కటింగు ఇలాగే చేస్తానండి. కాకపోతే ఆది బ్లౌజు బట్టి కూడా కటింగ్స్ అయితే మార్చుకుంటూ ఉంటాను. మాక్సిమం ఎక్కువగా అయితే ఇంచుమించుగా ఈ కటింగ్‌లోనే చేసుకుంటానండి. ఇప్పుడు చుట్టూ కూడా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్స్ అయితే చేసేసుకోవాలి.
ఇలా ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైన్ అనేది కరెక్ట్‌గా తెలుస్తదనమాట. చంక రౌండు అన్నీ కూడా సేమ్ ఎలా ఉన్నాయో అలా మార్కింగ్ వేసుకున్నాక లోతయ్యి కూడా కట్ చేసుకునేటప్పుడు తీసుకుంటామండి ఇక్కడ. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకుంటున్నానండి. తీసేసుకున్నాక స్కేల్‌తో అన్ని మార్కింగ్స్ కూడా ఇంకొకసారి కొంచెం స్ట్రెయిట్‌గా మార్కింగ్స్ అయితే వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటది కట్ చేసేటప్పుడు. టేప్ కొలతలతో కూడా చాలా ఈజీగా ఉంటుందండి. నేను ఆ వీడియోస్ కూడా స్లోగా ఒక్కొక్కటి షేర్ చేస్తానండి. కాబట్టి కంపల్సరీ ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ ఇచ్చారంటే ఇంకొంచెం మందికి షేర్ అవుతుందనమాట వీడియో అనేది. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ నెక్ తీస్తున్నాను చూడండి. ఇటువైపుకి తిప్పితే మీకు క్లియర్‌గా కనపడతదని చెప్పి ఇలా తిప్పుతున్నానండి. ఖర్చులకు కూడా లైన్ మార్కింగ్ వేసేసాం కదా! షోల్డర్ దగ్గర కుట్టు ఉంటది కదండీ! ఆ కుట్టు దగ్గర నుంచి ఇలా ఏ షేప్ వస్తదో అదే షేప్‌లో కరెక్ట్‌గా మనం పెట్టేసుకొని, సర్దుకొని ఇలా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఒకవేళ కావాలంటే ఫ్రంట్ మనకి ఏ షేప్ కావాలన్నా బ్యాక్ అయినా, ఫ్రంట్ అయినా సరే ఇలా మార్కింగ్ చేసేసుకున్నాక, ఆ వచ్చిన దాంట్లోనే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే మార్కింగ్ వేసుకోవచ్చు. కింద ఒక పావించి ఖర్చు కూడా మార్కింగ్ వేశానండి. ఇలా మార్కింగ్ వేశాక హుక్కులు పట్టి వైపు చూపిస్తున్నానిక్కడ. షేప్ పట్టి జాయింట్ ఉంటది కదా! జాయింట్ వరకు ఒక మార్కింగు, అలాగే కింద ఒక అంగుళం వరకు ఒక మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతదండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కింద చెస్ట్ ఆహ్, పొడవనేది ఎంతొచ్చిందో ఇలా ఆది బ్లౌజ్‌లో నుంచి తీసుకోవాలండి. షోల్డర్ స్టిచ్చింగ్ లైన్ నుంచి కింద పెద్దది డాట్ ఉంటది కదండీ! ఆ డాట్ వరకు. ఈ చివరన కూడా మనకి కింద షేప్ పట్టి జాయింట్ వరకు కూడా ఎంతొచ్చిందో అంతా మార్కింగ్ వేసేసుకొని, ఈ 3 మార్కింగులని కూడా కరెక్ట్‌గా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మీకు షేప్ చూసారా? ఇలా వస్తదనమాట. అంటే మనకి ఆది బ్లౌజ్‌లో ఉన్న ప్రకారం కట్ చేయాలి అనుకున్నప్పుడు, ఈ విధంగా అయితే మార్కింగ్స్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే కటింగ్ ఈజీగా వస్తదండి. అప్పుడు మనం మన బ్లౌజులు మనం కుట్టుకున్నా సరే సరిపోతది కదా! కనీసం బయట స్టిచ్చింగ్ చేయలేకపోయినా, మన బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేసుకున్న డైలీ వేర్‌యి ఫస్టు నేర్చుకుని తర్వాత మంచి వాటిల మీద నేర్చుకోవచ్చండి. కాటన్‌గా ఉన్న క్లాతుల పైన నేర్చుకోండి ఫస్టు. ఇప్పుడు బ్యాక్ తీసుకొచ్చి బ్యాకు, ఫ్రంటు ఇలా వేసేసుకుంటే కింద మనకి ఎంత గ్యాప్ వచ్చిందో టేప్‌తో కొలత తీసేసుకుంటే షేప్ పట్టి కొలతలనేది వచ్చేస్తాయనమాట. పైన పావించు ఖర్చు కోసం కింద ఖర్చు, పైన ఖర్చు కూడా. ఈ చివర, ఆ చివర కూడా కొలత తీసుకోవాలండి. నాకు ఒకవైపు 3:30, ఒకవైపు 2:30 వచ్చింది. పొడవొచ్చేసి 11 వచ్చిందండి. ఇదొచ్చేసి నడుం బెల్ట్ అటాచ్ చేయటం కోసం ఒక 2 ఇంచెస్ వరకు కూడా క్లాత్‌ని కట్ చేసేసుకున్నాక ఇక్కడ షేప్ పట్టి కట్ చేసుకుంటున్నానండి. పొడవుకి 11 అంగుళాలు పెట్టేసుకొని, ఈ వైపొచ్చేసి 3:30, ఈ చివరొచ్చేసి 2:30. ఈ 2 మార్కింగ్స్‌ని కూడా కలిపేసుకోవాలి. ఇలా కొలత తీసుకొని కట్ చేసుకుంటే మనకి సైడ్ జాయింట్స్ చేసుకున్నప్పుడు కూడా కరెక్ట్‌గా వస్తాయి. ఎక్కువ, తక్కువ రాకుండా కరెక్ట్‌గా వస్తదనమాట. ఇక్కడ నేను క్లాత్ ఉంది కదా! అని చెప్పేసి ఇంకొక షేప్ పట్టి కూడా కట్ చేసేసుకుంటున్నానండి. లైనింగ్ అనేది నేను తర్వాత కట్ చేసుకుంటాను. ఇక్కడ ఓన్లీ ఒరిజినల్ తర్వాత కట్ చేసుకుంటానండి. ఇక్కడ ఓన్లీ నేను లైనింగ్ కట్ చేయటం మాత్రమే వీడియో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ క్రాస్ పీసులు మెడకి కట్ చేయటం కోసం ఈ విధంగా ఆహ్, క్లాత్‌లో క్రాస్‌గా ఉండేలాగా స్కేల్‌ని పెట్టేసుకొని, ఒక అంగుళం వెడల్పులో ఎన్ని ముక్కలొస్తే అన్ని ముక్కలు కూడా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేసుకోవాలనమాట. ఇలా కట్ చేసుకున్నాక మనకి బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తయిపోతుందండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో షేర్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నచ్చితే ఫాలో అవ్వచ్చండి. అలాగే లాంగ్ ఫ్రాక్స్ కూడా షేర్ చేస్తానికైతే ట్రై చేస్తానండి. అలాగే కటింగ్ ఎలా ఉంది అనేది కింద కమెంట్ బాక్స్‌లో అయితే చిన్న కమెంట్ చేసేయండి.